అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. రాష్ట్రంలో గత ఒక నెల నుంచి చూస్తే మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు జిల్లా నుంచి తీసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వీరిద్దరూ పోటీ పడుతున్నట్టు మనకు ఉన్న సమాచారం. వీరిద్దరి బయోగ్రఫీ తీసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2014, 2019 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఈవిడ 2024 ముందు వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమె కోవూరు నియోజకవర్గం నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన నెల్లూరు జిల్లాకి ఆయన ఎంపీగా ఉన్నాడు. విజయసాయిరెడ్డి గారి పైన ఆయన గెలిచాడు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన భారీ మెజారిటీతో దాదాపుగా 50,000 పైచులకు ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యే. అలాగే వాళ్ళ ఫ్యామిలీ దాదాపుగా కొవ్వూరు నియోజకవర్గంలో 40 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఈవిడ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గానికి అని చెప్పుకోవచ్చు. అలాగే చెప్పుకుంటూ పోతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గత 4-5 నెలల కిందట వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు చేశారు. వీరిద్దరి మధ్యన పచ్చిగడ్డేస్తే బగ్గుమంటే ఈ విధంగా రాజకీయాలు అక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే సబ్జెక్ట్లోకి వస్తే మంత్రి పదవి అనేది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డా లేదంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాదాపుగా ఇది 3వసారి ఎమ్మెల్యే, మంత్రి పదవికి అర్హుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే నెల్లూరు రూరల్లో ఆయన మంచి అభివృద్ధి పనులు చేస్తున్నారనేసి అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మంచి పేరుంది, ఇటు టీడీపీలోకి వచ్చినచ్చి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చాలా మంచి పేరుందని చెప్పుకోవాలి. అలాగా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా వేమిరెడ్డి ఫౌండేషన్ అని వాళ్ళు నెల్లూరు జిల్లాలో చాలా వరకు వారి ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ఫ్యామిలీ చాలా మంచి పనులు చేశారని చెప్పుకోవాలి. వీరిద్దరూ కూడా మంత్రి రేసులో ఉన్నట్టు నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు టీడీపీలో అనతి కాలంలోనే చంద్రబాబు గారి గుడ్ లుక్స్ లో ఉన్నట్టు అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే వేమిరెడ్డి ఫ్యామిలీ కూడా లోకేష్ కావచ్చు, అలాగే చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళ దృష్టిలో మంచి పేరనే ఉందని చెప్పుకోవాలి. లోకేష్ గారి పాదయాత్రలో శ్రీధర్ రెడ్డి గారు చాలా కీలకంగా వ్యవహరించి పాదయాత్ర సమయంలో అక్కడ జన సమీకరణ చేసి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చాలా సవ్యంగా జరిగే విధంగా శ్రీధర్ రెడ్డి గారు వ్యవహరించినట్టు. అలాగే చెప్పుకుంటూ పోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా గుడ్ లుక్స్ లో ఉన్నారని చెప్పుకోవాలి. వీరిద్దరి మధ్యన మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికి మంత్రి పదవి విషయంలో పోటాపోటీగానే ఉంది. చెప్పుకుంటూ పోతే వీరిద్దరూ మంచి నాయకురాలని చెప్పుకోవాలి నెల్లూరు జిల్లాలో. మరి వీరిద్దరి పరిస్థితి ఇలాగుంటే ఉన్న మంత్రుల పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజెంట్ నారాయణ గారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రజెంట్ అక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఈ ఇద్దరు కాకుండా కొత్త మంత్రిని తీసుకోవాలి అంటే ఈ ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా ఉద్వాసన ఉంటది అనేసి రాజకీయ చర్చనీయాంశంగా ఉంది. ఈ ఇద్దరిలో నారాయణ గారా లేకుంటే ఆనం రామనారాయణ రెడ్డి గారా, ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి ఉంటదా ఉండదా? ఒకరైతే ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉంటారు, ఒకరైతే ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉండరు. ఎందుకంటే ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అంటే ఆ జిల్లాకి 3 మంత్రి పదవులు అనేది ఉండకపోవచ్చు. 2 మంత్రి పదవులు ఇవ్వాలి అంటే ఒకరిని తీసేయాలి, కొత్త వారికి ఒకరికి అవకాశం ఇవ్వాలి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డా లేదంటే శ్రీధర్ రెడ్డా, లేదంటే ఆనం రామనారాయణ రెడ్డి గారిని తీసేయాలా లేదంటే నారాయణ గారిని తీసేయాలా? ఇది చంద్రబాబు గారికి ఒక పెద్ద సవాలని చెప్పుకోవాలి. కాకపోతే చంద్రబాబు గారు ఇటీవల కాలంలో
ఒక కేబినెట్ మీటింగ్ లో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే ఉండకపోవచ్చు అన్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చాడు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కూడా ఇంకా కాలేదు. 2.5 సంవత్సరం వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు అనేది ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం. ఇలాగా చెప్పుకుంటూ పోతే మంత్రివర్గ విస్తరణ అనేది చాలా కీలకంగా ప్రతి జిల్లాలో ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఆశావహులు, సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మాకు మంత్రి పదవి రావాలి అనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే చాలా మంది లాబియింగ్లు మొదలుపెట్టినట్టు ఒక సమాచారం. దీంతో పాటు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే చాలా రాష్ట్రంలో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇద్దరు పోటాపోటీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలే, ఎవరు కూడా తీసుకోలేదు. ఎవరి వేలో వాళ్ళు ఆ నియోజకవర్గంలో మంచి పేరుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒకరికైతే మంత్రి పదం వచ్చే అవకాశం ఉందనేసి చెబుతున్నారు. థ్యాంక్ యూ.